నిన్న నా దగ్గరికి ఒక తల్లి వచ్చింది. ఆమె మాట్లాడుతూ, అయ్యా, మా బిడ్డలు ఇప్పటికీ మా మాట వినట్లేదు, ఇప్పటికీ మేము చెప్పిన మాటకి వాళ్ళు గౌరవించకుండా మా నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పుకుంది ప్రియమైన వాళ్ళ. అయితే జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే పిల్లలు మన మాట వినకపోవడానికి కారణం మనమే ప్రియమైన వాళ్ళ. ఎందుకు అనంటే, పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా మనం దేవునిలో పెంచగలిగితే, దేవుని యందు భయమును, దేవుని యందు భక్తిని మన పిల్లలకు మనము నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క వాక్య ప్రకారం తమ జీవితాలను కట్టుకోవడానికి వాళ్ళు ప్రయాసపడతారు. వాళ్ళ జీవితంలో దేవుడు, వాక్యము, ప్రార్థన, మందిరము, ఆరాధన ఇవేవీ లేకుండా లోకానుసారంగానే మనం వాళ్ళని పెంచితే ఖచ్చితంగా పరిస్థితులు ఇలానే ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు మన మాట వినరు. వాళ్ళు మన మాట వినాలి అని అంటే ఖచ్చితంగా మనము వాళ్ళకి చిన్నప్పటి నుండే దేవుని మాటల్ని పరిచయం చేయాలి. ఏ తప్పు చేసినా నా తల్లిదండ్రులు నన్ను ఊరుకోరు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడన్న భయం వాళ్ళకి కలిగి తప్పు చేయకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, మన పిల్లల్ని సరిగ్గా పెంచాల్సిన బాధ్యత మనదే. అందుకనే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుంటుందంటే, ఇంటి యజమానురాలు తన పిల్లల నడతను బాగుగా కనిపెట్టును అని ఉంది. అంటే మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, మీ పిల్లల స్నేహాలు ఎలా ఉన్నాయి, లోకంతో మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ పిల్లలకు ఆరాధన, భక్తి భావం ఇవేమైనా ఉన్నాయా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మనదే అని మాత్రం మర్చిపోకుండా మన పిల్లలను దేవునిలో ఉన్నతంగా పెంచాలని కోరుతున్నాను.